గురుగారు చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు ఆదివారం రోజు ఎల్లమ్మ అంటే ఇంట్లో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో లేకపోతే కొమరం వెళ్ళి స్వామిని కొలుస్తారో వాళ్ళు మాత్రమే తినకూడదు అంటూ ఉంటారు. మరి దాని వెనకాల ఉన్న ఇదేంటండి? ఇక్కడ కలియుగములో మనము ఎప్పుడైతే యుగాలు మారుతూ వచ్చాయో పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మార్పు చెందుకుంటూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రాంతీయాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి పద్ధతులు మార్పు చెందుకుంటూ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు అలా తినకూడదు అని అంటే కనుక అందులో ఆల్మోస్ట్ అందరూ తినేవాళ్ళే, తినలేదు అనేటటువంటిది ఏం లేదు. కాకపోతే కొంతమంది విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా కొంతమంది ఆదివారం ఉపవాసం ఉంటారు. కొంతమంది భగవంతుడి పేరు మీదగా అంటే ఎల్లమ్మ కావచ్చు, గ్రామదేవత కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లన్న కావచ్చు, వీళ్ళ పేరు మీదుగా ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క అంతర్గత పద్ధతిని బట్టి ఆచారం ఉంటుంది. ఇప్పుడు తినకూడదు అని అంటే 365 రోజులు తిననటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. తినాలి అని ఆలోచన ఉంటే కనుక వాళ్లకు ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, ఏ రోజైనా తింటూ ఉంటారు. అంటే ఒకవేళ తినేటటువంటి వాళ్ళకి 365 రోజులు తింటూనే ఉంటారు. తినకూడదు అనేటటువంటి మనస్సు అంగీకరిస్తే కనుక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ముట్టరు. అంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే ఆదివారం, సోమవారం అనేటటువంటిది ఏదైతే మనము ఆంక్షలు పెడుతున్నామో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు వారానికి 7 రోజులు కూడా తినేవాళ్ళు ఉన్నారమ్మా. కాకపోతే తినకూడదు అని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే ఎక్కువగా మాంసాహారపు కృతులు భుజించడం ద్వారా మన ఆయుష్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. మాంసం తినేవాడికి, శాకాహారం తినేవాడికి ఎప్పుడైనా మీరు రెండు కేటగిరీలు పక్కన పెడితే శాకాహారం తినేటటువంటి వాడి యొక్క ఆయుష్ విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. మాంసాహార కృతులు తినేటటువంటి వాడికి ఆయుష్ అనేటటువంటి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుందని శాస్త్రం అమ్మ. గురుగారు చాలా మటుకు చాలా మంది కొన్ని వారాలు అంటే సోమవారం తినని వాళ్ళు ఉంటారు, లేకపోతే శుక్రవారం తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొరపాటున నియమాన్ని గనక ఉల్లంఘిస్తే ఏమైనా దోషాలు జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఇక్కడ తినకూడదు అన్నదాన్ని మనం మర్చిపోతే కనుక మనం ఏం చేయలేము. కాకపోతే కొన్ని పద్ధతులు మనం పెట్టుకుంటాం. అంటే ఉపవాస దీక్ష అని అంటూ ఉంటాం. ఉపవాసం ఉన్నటువంటి సమయంలో మాంసపు ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే మాంసపు కృతులు భుజించడమే మానేస్తూ ఉంటారు చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అయితే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాదుల్లో శుక్రవారం కావచ్చు, చాలామంది అమ్మవారి పేరు మీద శుక్రవారం తినడం మానేస్తూ ఉంటారు. గురువారం సాయిబాబా అని లేదా దత్తాత్రేయుడు అని చెప్పేసి ఆ దేవుడి మీద భారం వేసి తినకుండా ఉంటూ ఉంటారు. అలాగే బుధవారం వచ్చింది అని అంటే కనుక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఎవ్వరూ కూడా బుధవారం పూట భుజించకుండా ఉంటూ ఉంటారు. సోమవారం శివుడు ఉన్నాడు కాబట్టి శివుడి యొక్క ఆధీనం, శివుడి యొక్క ఉపాసన చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భుజించకుండా ఉంటారు. అంటే ఎవరికి వారు ఏ వారం, కొంతమంది ఇంటి దేవుడి మీద ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టదైవం మీద ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటివి భుజించకూడదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాలే తప్ప ఇది ఎవరి నియమాలు వాళ్ళ యొక్క వెంట ఉంటూ ఉంటాయమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.